అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్యం వినయప్రకాష్ మాట్లాడుతున్నాను. దళిత రాజ్యాధికారి వేద అధ్యక్షుడిని. చర్చ్ భూముల్ని మింగేస్తున్న లూసిఫర్లు అంటే మనకి బైబిల్లో ఉన్నది తెలుసు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఒక సాతాను ఇప్పుడు కూడా చర్చిల్లో బోధకులు పేరు చెప్పుకుంటున్న ఇస్కరియోతు యోధాలు ఎక్కువైపోయారు. కోట్లాది రూపాయలు దేవునికి సంబంధించిన చర్చిలకు సంబంధించిన భూముల్ని స్వాహా చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఒక విషయం చెప్తా. రాష్ట్రంలో మన విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, ఒంగోలు ఇవన్నిటికి సంబంధించి సుమారు 8 జిల్లాలకి సంబంధించిన ఒక పెద్ద క్రైస్తవ నాయకుడు, అంటే ఆల్మోస్ట్ బిషప్ గారు స్థాయి, బిషప్ గారే అయి ఉండొచ్చు, బిషప్ గారే, ఆయన సుమారు ఈ 8 జిల్లాల్లో 600 నుండి 700 చర్చిలకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ చర్చిలకు సంబంధించి ఇప్పటి వరకు అనధికారికంగా దేవుని గుడులకి సంబంధించిన భూముల కుంభకోణం సుమారు 100 కోట్ల రూపాయలు పైగా భూముల తొలక కుంభకోణం బయటపడిందని ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబంధించిన కొంతమంది నాయకులు బయటపెట్టడం జరిగింది. ఈ వ్యవహారాల్లో చాలా తక్కువ టైంలో, ఎందుకంటే క్రైస్తవగా చర్చిలకు సంబంధించిన వ్యవహారాలు అయినా కానీ, చర్చిలకు సంబంధించిన భూముల వ్యవహారం అయినా కానీ, కోట్లాది రూపాయలు భూముల కుంభకోణం ఉంది. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ తాలూకా నాయకులు అధికారులకి ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ఈ అన్నింటికి మూలకారకుడిగా నేనే విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక చర్చికి సంబంధించిన ఇన్సిడెంట్ నేను బయటికి తీసుకురావడంతో దానికి చైన్ లింక్గా ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నాకున్న నోటీసులో, నాకున్న రికార్డ్స్ ప్రకారం, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ల ప్రకారం సుమారు పేర్లు పక్కనే పెడితే, ఎందుకంటే దర్యాప్తులో ఉంటాయి కాబట్టి, 150 కోట్లు 100 నుండి 150 కోట్ల రూపాయల వరకు ఈ స్కామ్ జరిగింది, భూమికి సంబంధించిన స్కామ్ జరిగిందని ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కాముల్లో మచిలీపట్నం దగ్గర ఒక చాలా పెద్ద ఒక క్రైస్తవులకు సంబంధించిన ఒక పెద్ద భవనాన్ని ప్రైవేట్ కాలేజీ వారికి ఇచ్చేయడం జరిగింది అన్నది ఒక ఆరోపణ అయితే ఉన్నది. అలాగే కాకుండా సుమారు 8 హై స్కూళ్ళు, 4 కాలేజీలు కూడా ప్రైవేటు వారికి దారాదత్తం చేయడం జరిగిందని ఈ మత నాయకులు, మత పెద్దలు, మత బోధకులు, ఇస్కరియోతు యోధాలు వీళ్ళు చేసినట్టు తెలిసింది. అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, అంటే ఈ 8 జిల్లాల్లో సుమారు 700 చర్చిలు ఈయన కంట్రోల్లో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చర్చిలకు సంబంధించిన ఆస్తులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని తెలిసింది. అదేవిధంగా కొండపల్లి, అంటే విజయవాడ, హైదరాబాదు రూట్లో ఉన్న జగ్గేపేట దగ్గర ఒక పెద్ద ఆసుపత్రికి లీజుకి ఇవ్వడం జరిగింది, ప్రైవేట్ ఆసుపత్రికి తెలిసింది. అలాగే కొండపల్లి దగ్గర సుమారు 67 ఎకరాల భూమిని, విజయవాడ దగ్గర కొండపల్లి దగ్గర సుమారు 67 ఎకరాల భూమిని లీజుకి ఇవ్వడం జరిగిందంట. అది లీజుకి ఇచ్చింది అంటే అది కూడా అక్రమ మార్గంలో సొంత ప్రయోజనాలని ఆశిస్తూ, సొంతానికి వాడుకుంటూ ఈ మత బోధకులైన ఇస్కరియోతు యోధాలు ఇది స్కాములు చేశారని వ్యవహారాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఒకటి. అంతేకాకుండా మచిలీపట్నం, కైకలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒంగోలు ఈ ప్రాంతాల నుండి కూడా అనేక మంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక వాళ్ళకి సంబంధించిన అంటే పేర్లు బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఒకవేళ పేరు ఏమైనా బయటకు చెప్తే ఈ పెద్దల దగ్గర, అంటే ఇప్పుడు పై స్థాయిలో సుమారు 700 చర్చిలకి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ దగ్గర ఒక చర్చి పాస్టర్ గారు లేకపోతే ఒక చర్చి పెద్దలు ఉంటే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే మాట్లాడితే ఒక సీనియారిటీ కూడా చూడకుండా
ఎక్కడో ఒక పల్లెటూరులో ఉన్న చిన్న చర్చికి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం ఆ పాస్టర్ గారిని, లేకపోతే ఆ చర్చిలో ఉన్న ఎవరైనా పెద్దలు క్వశ్చనింగ్ చేస్తే వాళ్ళ మీద కొంతమంది వేల తొలగ మనుషుల మీద తిరుగుబాటు చేయించడం, ఇలాంటి వ్యవహారాలు అనేక చేస్తూ ఒక రకమైన గత ప్రభుత్వంలో జగన్ గారు ఎలాగైతే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసేవారో, మాట్లాడేవాడి మీద ఎలాగైతే తిరుగుబాటు చేసేవారో, అలాగే ఈ 8 జిల్లాలకి సంబంధించిన 700, 600 చర్చిలకు సంబంధించిన పెత్తనం చెలాయిస్తున్న ఒక బోధకుడు చేస్తున్న అక్రమాలు, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే సోదరులు నాకు సంబంధించిన నాకు ఒక మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు తెలియజేసింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ వారికి సంబంధించిన ముఖ్యమైన నాయకుల దగ్గర దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ ల్యాండ్ల స్కామ్ ఇప్పటి వరకు వారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ సుమారు 100 కోట్ల పైగా 100 కోట్ల రూపాయలు పైగా భూముల తాలూకా కుంభకోణం బయటికి ఉన్నది. ఇంకా తవ్వుతూ ఉన్నారు, డిగ్గింగ్ తవ్వే కొద్దీ చాలా వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారీ స్థాయిలోనే దీన్ని ప్రజల్లోకి తీసుకురాబోతున్నారు. ఇది ఏం జరుగుతుంది అంటే, ఇప్పటికే కొంతమంది తప్పుడు బోధకుల వల్ల రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ క్రైస్తవత్వానికి విలువ లేకుండా చేస్తున్నారు కొంతమంది. ఎంతోమంది కష్టపడి పల్లెటూరులోని సైకిల్ తొక్కుంటూ వెళ్ళి ఒక 5 రూపాయలు 10 రూపాయలు చందా తీసుకొని గృహ దర్శనం చేస్తే ఒక 50 రూపాయలు 20 రూపాయలు వచ్చి దాని మీద జీవనాధారం బ్రతుకుతున్న కొంతమంది పేద పాస్టర్లు కూడా ఉన్నారు. అలాంటి నిజమైన పేద పాస్టర్లకి కానీ పెద్ద చర్చిల్లో రాజకీయాలకి బయలైపోతున్న పాస్టర్లు, సీనియర్ పాస్టర్లు కానీ ఎంతో ఉన్నారు. ఇలాంటి కొంతమంది ఇస్కరియోతు యోధాలు, మత బోధకుల ముసుగులో ఉన్న వీరందరూ యేసుక్రీస్తుకు సంబంధించిన క్రైస్తవత్వానికి సంబంధించిన భూములకి శటకోపం పెడుతూ సొంతానికి వీళ్ళు దీని అంతా చేసుకుంటున్నారు. వీళ్ళందరి మీద చర్యలు అయితే తప్పవు. చాలా తక్కువ టైంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యవహారాల్లో ఉన్న ఈ మత పెద్దల మీద అయితే క్రిమినల్ కేసులు ప్రభుత్వం తరపు నుండి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం నుండి కానీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ సోదరుల వల్ల కానీ దీన్ని బయటకు వస్తుంది. ఏదేమైనా ఏమంటారంటే కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుందని మన సోదరులు, క్రైస్తవ సోదరులే తప్పుల మీద తప్పులు చేస్తూ ఎక్కడో మణిపూర్లో ఏదో అయిపోయింది, ఒరిస్సాలో ఎక్కడో అయిపోయింది, మా క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారని మన ఇతరుల మీద తప్పుకి తోసేయడం చాలా అది తప్పు. ఇలాంటి పనులు చేసి మనమే తప్పు చేసి మనం ఎదుటి మనిషికి తప్పుకు దొరికి ఎదుటివారు మన క్వశ్చన్ చేస్తే మా క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారని ఒక మతతత్వ పార్టీగా బీజేపీని టార్గెట్ చేయడం కూడా మనది కరెక్ట్ కాదు. కాబట్టి కొంతమంది దొంగ బోధకులు తాలూకా జీవితాలు బయటికి రాబోతూ ఉన్నాయి. మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. మీ కార్యం వినయ్ ప్రకాష్, విశాఖపట్నం దళిత రాజ్యాధికారి అధ్యక్షుడిని.